ఏమయ్యా లోకేష్ గారు, ఈ రోజు ఒక తల్లిని చెల్లిని గురించి మీరు మాట్లాడుతా ఉన్నారు. గతంలో మరి మీ తల్లిని ఆ, నిండు శాసన సభలో ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మరి చూస్తే ఎక్కడ కూడా ఏ రికార్డులో కూడా మరి ఎక్కడ చూద్దామన్నా కూడా అది ఎక్కడ కూడా కనిపించట్లా. మేము ఎన్నోసార్లు సెర్చ్ చేసాం. మరి భువనేశ్వరి గారిని ఏమన్నారు ఏంటనేది ఎన్నిసార్లు చూసినా కూడా మాకైతే ఎక్కడ కనపడలేదు. మరి మరి ఉన్నదాన్ని లేని దాన్ని ఈ రోజు మీరు పబ్లిసిటీ చేసుకోవడం కోసం ఒక తల్లిని అడ్డం పెట్టుకొని ఈ రోజు మా తల్లిని అన్నారని చెప్పేసి మీ తండ్రి గారు స్వయాన కన్నీటి పర్యంతమయ్యి మీరు పదే పదే ప్రతి సభల్లోనూ నా తల్లిని అన్నారు, నా తల్లిని అన్నారు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. మాకు సంస్కృతి సాంప్రదాయం, మా తల్లి మమ్మల్ని విలువలతో పెంచిందని చెప్పేసి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి అదే విలువలతో ఈ రోజు మీరు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని చెల్లిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. తరిమేశారు తరిమేశారు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఏమన్నా చెల్లి అత్తగారింటికి ఈ రోజు పెళ్ళయి ఎక్కడ ఉంటదండి? చెల్లి ఎక్కడ ఉంటది? ఈ రోజు పెళ్ళయి అత్తగారింట్లో ఉంటది, లేదా వాళ్ళ ఫ్యామిలీ ఉంటే హస్బెండ్ తో కలిసి ఉంటారు. అవును. అంతే తప్ప అన్నగారింట్లో ఉండాలని ఎక్కడ ఉందా? మరి ఉమ్, తల్లిని చెల్లిని తరిమేశారు తరిమేశారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి తల్లి ఏ రోజన్నా ముందుకొచ్చి నా కొడుకు నన్ను తరిమేశారని చెప్పేసి ఏ రోజన్నా చెప్పారా విజయమ్మ గారు? ఉమ్, ఈ రోజు ఎందుకు అదొక అంశాన్ని పట్టుకొని ఏదో విధంగా మీరు మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప మీ తల్లినంటే మీకు అంత కోపం వచ్చి అంత పర్యంతమయ్యి అంత బాధతో రాష్ట్ర వ్యాప్తంగా మీరే ప్రచారం చేసుకున్నారు కదా తల్లిని అడ్డం పెట్టుకొని. మరి పక్కన వారి తల్లి గురించి ఇంత లోకుగా పదే పదే తల్లిని చెల్లిని తరిమేశారని చెప్పేసి ఒకరి కుటుంబంలో వేలు పెట్టి ఈ రోజు వాళ్ళ ఇంట్లో తొంగి చూసి మాట్లాడుతూ ఉన్నారే మీ రాజకీయాలకి. ఇది ఎంతవరకు సమంజసం?